ఈరోజు నీవు మనుషుల చేత తృణీకరించబడ్డావేమో, దేవుడు నిన్ను అంగీకరిస్తూ ఉన్నాడు. యు మే బి రిజెక్టెడ్ బై పీపుల్ బట్ యు ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్. నీవు మనుషుల చేత తృణీకరింపబడినప్పటికీ కూడా గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని చేత అంగీకరించబడతావు. యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షణగా అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినట్లయితే ప్రజలు తృణీకరించవచ్చు, అయితే ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ప్రజలు తృణీకరించవచ్చు, అయితే ప్రభు అయితే నేను అంగీకరిస్తాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే. సిలువలో దొంగ చివరి క్షణంలో ఘోరమైనటువంటి పాపి, అనేకమైన దొంగతనాలు, హత్యలు దోపిడీలు చేసినటువంటి వ్యక్తి చివరి క్షణములో కూడా ప్రభు అతన్ని తృణీకరించలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడని అంగీకరించాడో, ఎప్పుడైతే నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడో, వెంటనే ఆ క్షణంలోనే ప్రభు అంగీకరించాడు. ప్రజలైతే తృణీకరించి ఉండొచ్చు. నీ జీవితంలో కూడా, మన జీవితాల్లో చాలా సార్లు మనం ప్రజల చేత తృణీకరించబడిన సమయాలు, సందర్భాలు ఉంటాయి. చాలా మంది మనం తృణీకరిస్తారు. అయినప్పటికీ కూడా నువ్వు కృంగిపోని అవసరం లేదు. అయినప్పటికీ కూడా నువ్వు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ స్థితిలో కూడా నీకు నిరీక్షణ ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఏకైక గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే.